మన బడ్జెట్లో కూడా అడిగాము, పోరాడాం, నిధులు కేటాయించుకున్నాం. అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమిసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని 24,347 స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు, సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ఆ భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరాను. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు. దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ కూడా సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష.